ఒక కథలో సనత్కుమారుడే కార్తికేయుడిగా జన్మిస్తాడని చెప్తారు. ఆ కథ ఏంటో, ఆయన గొప్పతనం గురించి, అలాగే భీమశంకర జ్యోతిర్లింగం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని విషయాల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే, సనత్కుమారుడు బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు. ఆయన ఎప్పుడూ ధ్యానంలో మునిగి ఉండే ఒక గొప్ప ఋషి. ఒకసారి అకస్మాత్తుగా ఆయన నిద్రపోతూ ఉంటారు. కానీ అది ఆయన లాంటి ఋషికి చాలా అసాధారణం. ఆ నిద్రలో ఆయనకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఆయన ఒక శక్తివంతమైన యోధుడిగా దేవతలకు న్యాయకత్వం వహించి రాక్షసులతో యుద్ధం చేసినట్లు వస్తుంది. దానితో ఆయన మొదట భయపడతాడు. మరుసటి రోజు శివుడు ఆయనకు కనిపించి ఒక వరం కోరుకోమని అడుగుతాడు. ఈ వింత కలలో శివుడి హస్తం ఉందని ఆయన తెలుసుకొని, స్వామి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏమి వద్దు అని శివుడితో చెప్తాడు. అప్పుడు శివుడు సనత్కుమారుడి జ్ఞానం మరియు నిస్వార్థ భక్తిని చూసి చాలా సంతోషిస్తాడు. అలాగే ఆయన శివుడితో, స్వామి, మీరు నన్ను వరం కోరితే నేను ఎంతో సంతోషంగా తీరుస్తాను అని ఆయన శివుడితో చెప్తాడు. అప్పుడు సనత్కుమారుడి మాటల్లో అతి విశ్వాసం కాని అహంకారం కాని ఏమీ లేకపోవడం చూసి, కేవలం తన యోగ శక్తిని ఉపయోగించి శివుడికి తన సహాయం అవసరమని మరియు దానిని అందించడానికి ఉత్తమ మార్గాన్ని శివుడు అడగకముందే సనత్కుమారుడే శివుడిని అడుగుతాడు. దానితో శివుడు చాలా సంతోషించి, నీవు నా కుమారుడిగా జన్మిస్తావా అని ఆయన అడుగుతాడు. అప్పుడు సనత్కుమారుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అలా సనత్కుమారుడి అవతారమే కార్తికేయుడి అని చెప్తారు. ఆయన తన కలలో వచ్చినట్లుగానే దేవతలకు నాయకత్వం వహించి దుష్ట మరియు శక్తివంతమైన రాక్షస సోదరులు అయిన శూరపద్మన్, తారకాసురుడు మరియు సింహముఖులను ఓడిస్తాడు. సనత్కుమారుడు బ్రహ్మదేవుడికి ఒక శక్తివంతమైన కుమారుడు, అలాగే గొప్ప ఋషి మరియు యోధుడు. ఆయన గొప్పతనాన్ని భగవద్గీతలో స్వయంగా కృష్ణుడు సంగ్రహిస్తాడు. తన ఉపదేశంలో అర్జునుడికి కృష్ణుడు ఇలా చెప్తాడు: యోగులలో నేను సనత్కుమారుడిని, యోధులలో స్కందుడిని అని ఆ శ్రీకృష్ణుడు సనత్కుమారుడి యొక్క గొప్పతనం గురించి చెప్తాడు. అలాగే ఇప్పుడు మనం భీమశంకర జ్యోతిర్లింగం కథ గురించి తెలుసుకుందాం. రావణుడి తమ్ముడు అయిన కుంభకర్ణుడికి కుంభ, నికుంభ, భీముడు అనే ముగ్గురు బలవంతులైన కుమారులు ఉండేవారు. శ్రీరామచంద్రునితో జరిగిన యుద్ధంలో కుంభ, నికుంభలు మరణిస్తారు. కానీ భీముడు మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అలా తను లంకను వదిలి సహ్యాద్రి పర్వత శ్రేణిలోని దక్షిణ దిశకు పారిపోతాడు. శ్రీరామచంద్రుడు భగవంతుడైన విష్ణువు అవతారమని, అతను అసుర వంశాన్ని పూర్తిగా నశింపజేశాడని తెలిసి భీముడు తన ప్రతీకారాన్ని భగవంతుడైన విష్ణుడిపై తీర్చుకోవాలని నిర్ణయించుకొని ఆయన బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ అజేయ శక్తి కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుతో బ్రహ్మదేవుని వరం పొందిన తర్వాత విష్ణువును భక్తితో స్మరించే మునులను భీముడు భయపెట్టడం ప్రారంభిస్తాడు. అలా ఒకరోజు శివుడి భక్తుడైన ఓ మహాముని యొక్క తపస్సును భీముడు భంగం చేస్తాడు. దానితో ఆ ముని శివుని శరణు కోరతాడు. దీంతో శివుడు భీముని సంహరిస్తాడు. ఆ తరువాత భీముడు మరణించిన ప్రదేశంలో శివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు. ఇది భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.